హలో గైస్, వెల్కమ్ టు షెరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు ఇది ఒక శుభోదం చెప్పొచ్చు. మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాలంటరీ వ్యవస్థలు, కొత్త విధి విధానాలు అయితే తీసుకురాబోతున్నారు. పాత జీవోని అయితే రద్దు చేయబోతున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఎలక్షన్లు గెలిచిన వెంటనే కొత్త జీవో తీసుకొచ్చి కొత్త వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తాం, నెలకు 10,000 జీతం అయితే ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి కొత్త వాలంటరీ వ్యవస్థ తీసుకురాబోతున్నారు. ఎప్పుడు లోపు తీసుకొస్తారు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరో దరఖాస్తు చేసుకోవాలి, దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే వెనుక చూడండి ప్లీజ్. మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి. ఇంకా టాపిక్ తెలిపోతా. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వాలంటీర్స్ అయితే కొన్ని కారణాల వల్ల రాజీనామా చేశారు. దాని తర్వాత ఎలక్షన్స్ అయితే వచ్చాయి. ఎలక్షన్లో మనకైతే చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఇచ్చారు, ఎలక్షన్ గెలిచిన వెంటనే కొత్త వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తాము, నెలకు 10,000 జీతం అయితే ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి కొత్త వాలంటరీ వ్యవస్థ తీసుకురాబోతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే అసెంబ్లీలో ఈ నెలలోనే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ టైంలో ఇచ్చారు కాబట్టి హామీస్, పథకాలు అవి అయితే అమలు చేయబోతున్నారు. ఆ పథకాలు, హామీలు నెరవేర్చాలంటే వాలంటరీ వ్యవస్థ అయితే కావాలనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అంటే ప్రజల్లోకి ఈ పథకాలు వెళ్ళాలంటే కన్ఫామ్గా వాలంటరీ వ్యవస్థ అవసరం అనేసి క్యాబినెట్ నిర్ణయించింది. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే కొత్త వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు. అంటే కొత్త జీవో విడుదల చేయబోతున్నారు. కాబట్టి ఎప్పుడు విడుదల చేస్తారు జీవో అంటే రేపైతే విడుదల చేస్తారు. ఆల్రెడీ మనకైతే మొత్తం అయితే విధి విధాలు ఖరారు చేశారు, ఇంకా మార్గదర్శకాలు కూడా ఖరారు చేశారు. మనకైతే విడుదల చేయడమే. క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత మనకైతే ఈ జీవో విడుదల చేస్తారు. అంటే మనకైతే రేపైతే క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది. రేపైతే అందరితో చర్చలు జరిపి మనకైతే రేపైతే జీవో విడుదల చేస్తారు. అంటే మార్గదర్శకాలు, విధి విధానాలు ఖరారు చేస్తారు. దాని తర్వాత మనకైతే గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి కొత్త వాలంటీర్స్, అలానే పాత వాలంటీర్స్ అంటే ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి విధుల్లోకి తీసుకోవాలి. కాబట్టి కొత్త వాలంటీర్స్, అలానే పాత వాలంటీర్స్ అందరూ దరఖాస్తు చేసుకోవాలి. మనకైతే గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవాలి. రేపైతే విధి విధానాలు ఖరారు చేసి జీవో విడుదల చేస్తారు. కాబట్టి ఈ లోపు మీరైతే ఎంతవరకు చదువుకున్నారో దాని సంబంధించిన సర్టిఫికేట్, మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ బుక్ జిరాక్స్ ఇవన్నీ రెడీ చేసుకోండి. మనకైతే విత్ ఇన్ 1 వీక్ లో మనకైతే కొత్త వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తారంటే అంటే ఒక వారంలో మనకైతే కొత్త వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి మనకి అయితే విధుల్లోకి తీసుకుంటారంట ఆగస్టు 15 లోపు. కాబట్టి మొత్తం అయితే సిద్ధంగా అయితే ఉండండి. ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.